హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్ అయింది కదా ఫ్రెండ్స్ నేను వీడియో పెట్టాను. నాకు అసలు ఖాళీ ఉండట్లేదు. దాని మూలంగా నాకు వీడియోస్ చేస్తున్నా కానీ అప్లోడ్ చేయడానికి టైం ఉండట్లేదు అనమాట. ఎందుకంటే ఎడిట్ చేయాలి, పెద్ద ప్రాసెస్ కదా. సో టైం ఉండక నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం మిల్ మేకర్ కర్రీ అనేది ఇట్లా చేస్తే నాన్ వెజ్ కన్నా సూపర్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో ఫస్ట్గా మనం ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసిన తర్వాత బాగా హీట్ అయిన తర్వాత సో మిల్ మేకర్ అనేది వేసుకుని ఒక 2 minutes వేయించిన తర్వాత దాంట్లోనే కారం, గరం మసాలా పొడి వేసుకుని అది కూడా 2 minutes ఫ్రై అవనివ్వాలి. ఇది ఫ్రై అయిన తర్వాత అట్లనే 1 spoon కర్డ్ వేసుకున్నాం. పెరుగు వేసుకున్న తర్వాత దాన్ని కూడా పెరుగుని బాగా స్మాష్ చేయాలి, ఎందుకంటే గడ్డ కట్టేస్తుంది కదా. సో బాగా స్మాష్ చేసిన తర్వాత దీన్ని ఫ్రై చేస్తే ఆ మసాలా ఏదైతే ఉందో అది మిల్ మేకర్కి లోపలికి వెళ్ళి బాగుంటుంది అనమాట. మనం తినేటప్పుడు కొంచెం క్రిస్పీ అనిపిస్తుంది అనమాట. సో అది వేయించి అంటే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు గ్రేవీ కోసం మళ్ళీ అదే ప్యాన్ యూజ్ చేస్తున్నాను అనమాట నేను, ఎందుకంటే బ్యాచ్లర్ని కడదా నేను. సో నా దగ్గర అన్ని ప్యాన్స్ అన్ని డిషెస్ అయితే లేవు నా రూమ్లో. సో అందుకని చెప్పేసి అదే ప్యాన్లో మళ్ళీ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుని అదే ప్యాన్లో ఆయిల్ వేసిన తర్వాత హీట్ అయినివ్వాలన్నమాట. సో దీనికోసం అని చెప్పేసి నేను ఫస్టే పేస్ట్ తయారు చేస్తాను. ఆనియన్ పేస్ట్ అనేది తయారు చేసుకున్నాను అనమాట. ఎందుకంటే మనం నాన్ వెజ్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి దీనికి ఉల్లిపాయ ముక్కలు అవసరం లేదు, ఉల్లిపాయ పేస్ట్ ఉంటే చాలు. అందుకని పచ్చిమిర్చి కూడా మనకి ముక్కలు తగలకూడదని చెప్పేసి నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి కలిపి మిక్సీ పట్టేసి పేస్ట్ వేసిన. అది 2 మగ్గిన తర్వాత సో ఇందులో 2 spoons ఆఫ్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాం. నేను ఎందుకు కిందన హీట్ అనేది పెంచుతున్నాను అంటే సో ఇది ఎంత తక్కువ ఉంటే అంత లేట్ అవుతుంది అనమాట కర్రీ. అలాగే మనం ఒకసారి చూసుకుంటూ ఉండాలి, ఎంత ఎక్కువ హీట్ పెట్టేసినా సరే అది మాడిపోతుంది అనమాట. టైం టు టైం మనం హీట్ అనేది మెజర్ చేసుకోవాలి, కింద ఇండక్షన్ స్టవ్ కాబట్టి. సో ఒకసారి ఇది ఓపెన్ చేసుకుని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుందాం, బాగా మగ్గిందో లేదో చూసిన తర్వాత. సో టమాటో పేస్ట్ కూడా వేసేసుకుందాం అనమాట. సో పేస్ట్ అనేది అది కూడా బాగా ఉడకాలి. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటో పేస్ట్ అనేది బాగా ఉడికితేనే బాగా మనకి ఫ్లేవర్ అనేది తెలుస్తుంది, అంటే ఏ ఫ్లేవర్లో చేస్తున్నామని చెప్పేసి. సో ఇప్పుడు ఒక 2 minutes పాటు ప్లేట్ మూత పెట్టుకుని ఒకసారి అది కూడా మగ్గనిచ్చుకోవాలి. సో ఇది ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుని మనం ఏదైతే ముందుగా ఫ్రై ప్రిపేర్ చేసుకున్నామో సోయా మిల్ మేకర్ ఫ్రై అనేది, సో దాన్ని ఇందులోకి వేసేసిన తర్వాత దాన్ని కూడా బాగా కలపాలి. కలిపితేనే కదా ఈ టమాటో పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆనియన్ పేస్ట్ అనేది మిల్ మేకర్కి బాగా పట్టేది. సో అందుకు గ్రేవీ తినేటప్పుడు కూడా మనకి కొంచెం మసాలా ఫ్లేవర్ తెలియాలి అంటే ఇప్పుడు గ్రేవీలో కూడా కొంచెం మసాలాలు అనేది వేసుకోవాలి. మసాలాలు ఇన్ ద సెన్స్ అంటే ఏమున్నాయి, ఏం లేవు. కారం ఒకటి ఉంది, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకున్నాం. ఫస్ట్ అయితే నేను ఇవి వేసిన కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసేసి కలిపించిన. నేను ఇక్కడ గ్యాప్ ఇస్తున్నా ఎందుకు అంటే ఒక మసాలాకి ఒక జస్ట్ ఒక 2 minutes అన్న గ్యాప్ ఉంది అంటే 2 minutes కానీ 1 minute కానీ గ్యాప్ ఉంది అంటే మనకి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అన్నమాట. అందుకని చెప్పేసి ఫస్ట్ నేను కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసా, కలుపుతూనే ఉన్నా. ఎందుకంటే ఇండక్షన్ స్టవ్ కాబట్టి తొందరగా మాడిపోతుంది, అందుకని చెప్పేసి దగ్గరుండి చేస్తున్నాను అనమాట. గ్యాప్ ఏమి ఇవ్వట్లేదు. సో ఇప్పుడు మనం ఇందులోనే మిరియాల పొడి, గరం మసాలా పొడి అనేది వేసుకుందాం. సో వేసుకుని ఈ 2 బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఈ 2 బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇందాక గ్యాప్ ఇవ్వట్లేదు అంటే నేను స్టవ్ దగ్గర నుంచి దూరం వెళ్ళట్లేదు, దానికి గ్యాప్ ఇవ్వట్లేదు అని అర్థం. సో నేను మసాలాలు వేయడానికి అయితే గ్యాప్ ఇస్తున్నా, టైం తీసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు చూడండి, కలుపుతూ ఉండండి. మాడిపోతున్నట్టు ఉంటే కనుక మళ్ళీ ఒక్కసారి కలిపేసుకుని మూత పెట్టుకుని జస్ట్ 2 minutes అంతే, ఎక్కువ కూడా ఉంచనివ్వద్దు. 2 minutesలో మళ్ళీ తీసుకుని ఓపెన్ చేసుకొని చూసుకోవాలి ఎట్లా వచ్చింది, ఏం అయిందా లేదా అని చెప్పేసి. సో మాడుతున్నట్టు ఉంది కదా ఇక్కడ. సో అందుకని చెప్పేసి వాటర్ వేసుకుందాం. ఎట్లా అంటే మనం హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత కూడా బాగా కలిపేసుకోవాలి అనమాట. కలుపుతూనే ఉండాలి. ఇక్కడ నార్మల్ స్టవ్ అంటే కలపాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒకసారి కలిపేసి మూత పెట్టేసి వెళ్ళి మళ్ళీ తర్వాత వచ్చి చూడడానికి ఉంటుంది. ఇది ఇండక్షన్ మూలంగా ఏంటంటే తక్కువ పెడితే డిలే అవుతుంది, ఎక్కువ పెడితేనేమో మాడిపోతుంది. సో దగ్గరుండి చూడాల్సి వస్తుంది అనమాట. సో వాటర్ వేసుకున్న తర్వాత కూడా కొంచెం ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత దీంట్లో ఒక 1/2 spoon పసుపు వేసుకున్నాను నేను. పసుపు వేసుకున్న తర్వాత కూడా కొంచెం అట్లా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. స్టార్టింగ్ ఎందుకు వేయలేదంటే
స్టార్టింగ్ వేస్తే కనుక మిల్ మేకర్కి పట్టేస్తుంది, అందుకని చెప్పి స్టార్టింగ్ వేయలేదు. మిల్ మేకర్ తిన్నప్పుడు ఉప్పగా అనిపిస్తుంది, అందుకని ఇప్పుడు ఉప్పు వేస్తున్నా. తర్వాత నేను కొంచెం పుట్నాల పొడి వేస్తున్నాను, నాకు ఎందుకంటే గ్రేవీ జ్యూసీ టైప్ ఉండాలి కాబట్టి పుట్నాల పొడి వేస్తున్నాను అనమాట. పుట్నాల పొడి అయిన తర్వాత లాస్ట్లో ఒక హాఫ్ లెమన్ అనేది స్క్వీజ్ చేసుకుని వేసుకుంటే కొంచెం చికెన్ తిన్న ఫ్లేవర్ ఉండాలి కాబట్టి లెమన్ వేసుకున్నాను అనమాట. లెమన్ వేసిన జస్ట్ ఒక 5 minutes ఉంచి మనం దించేసుకోవాలన్నమాట స్టవ్ నుంచి. కర్రీ రెడీ అయిపోయింది.